పోరాటం కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఆ కార్మికులపై కాల్పులు జరపడంతో ఆ కాల్పులలో మరణించినటువంటి కార్మికులు మా జెండా ఇది, ఈ జెండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు అందించాలని చెప్పేసి ఆనాడు పోరాట స్ఫూర్తితో మేడే ఉత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మేడే ఉత్సవాన్ని ఇవాళ జరుపుకోవడం అంటే ఏదో పండుగ కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఇవాళ దేశంలో మనం దేశం ఉన్నటువంటి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా నేడు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులు ఇవాళ కాలరాబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత 10 సంవత్సరాల కాలంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కాలరాస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ దేశంలో కార్మికులు 8 గంటల పనిదినం నాడు సాధిస్తే ఈరోజు మోడీ ప్రభుత్వం 12 గంటల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆనాడు కార్మికులకు రాత్రి పగలు తెలవకుండా పనిచేసింది. నేడు మోడీ ప్రభుత్వం కూడా రాత్రి పగలు తెలవకుండా కుటుంబంతో సంబంధం లేకుండా ఇవాళ పని చేయాలని చెప్పేసి కార్మికుల పైన పరిభారాన్ని రుద్దడం కోసం ఇవాళ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. మరి పరిభారం పెరుగుతున్నా కనీస వేతన ప్రకారంగా కార్మికుల యొక్క జీతాలు ఉన్నాయంటే కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. కనీస వేతనాల చట్టం 26,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి. కానీ ఇవాళ కార్మికులకు 15,000 నుండి 11,000 నుండి 15,000 వరకే జీతాలు, 20,000 వరకే జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో కొనసాగుతుంది. అందుకోసం ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలను హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ చట్టాలను అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి కూడా కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. నేడు కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి పాలక వర్గాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ మేడే కార్యక్రమాలు కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు తప్ప ఉద్యోగాల కోసం జరిగేటువంటి ఉద్యమాలు కాదని గ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాల్లో కార్మిక పోరాటాల్లో అందరం భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ